కడపకి సంబంధించిన ఎయిర్‌పోర్ట్ పూర్తయిపోయిందా? సార్ ఎయిర్‌పోర్ట్ అని నాకు తెలీదు. ఇంటర్నేషనల్ సర్వీసెస్. సార్ నాకు అంత పెద్ద నేను ఒక సామాన్య ఓటర్ని సార్. నాకు పెద్ద అంతగా అవగాహన లేదు కానీ రాజకీయాలు అంటే ఏంటో తెలిసిన జగనన్న మాత్రం ఒక ప్యూర్ కార్పొరేట్ బిజినెస్ అని మాత్రం నేర్పించాడు, నాకు తెలివి తెప్పించాడు. ఎలా అంటే ఇప్పుడైతే మార్గదర్శి చిట్స్ ఇట్లా అయితే చిట్స్ ఉన్నాయో అట్లా చిట్స్ కడుతున్నాం మనం. యాక్చువల్గా ఇది యాక్చువల్గా మీరు అనుకుంటే సంక్షేమం కాదు. ఒక ఆటో వాడు తీసుకోండి, ఒక ఆటో డ్రైవరు, నార్మల్ డ్రైవరు, పాపం సగటు మనిషి పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం తక్కువ ఒక 5 లీటర్ డీజిల్ వాడతారు కదండి. మాది రాయలసీమ సీమ ప్రాంతంలో కర్నూలు కానీ ఇటువంటి బార్డర్స్కి వెళ్తే మీరు కర్నూలు బార్డర్ అయిన మంత్రాలయం అటు పక్కకి వెళ్తే కర్ణాటక బార్డర్కి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి డీజిల్ 11 రూపాయలు డిఫరెన్స్ ఉందండి లీటర్కి. 5 లీటర్లు రోజు వాడే ఆటో డ్రైవర్ రోజుకి 50 రూపాయలు కడుతుంది. 50 అనుకోండి, నెలకి ఎంత? 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు నీ దగ్గర తీసుకొని 10,000 రూపాయలు నీకు వైఎస్ఆర్ వాహనమిత్ర నీ చేతిలో జోబులో పెట్టి అది మా అన్న ఫోటో పెట్టుకొని, మా రాజన్న ఫోటో పెట్టుకొని నీకు ఇచ్చి నువ్వు అడుక్కు తింటుంటే నేను నీ చేయి తెచ్చానని చెప్తున్నారు చూసారా. ఇంతకంటే పెద్ద బిజినెస్ ఏముంది? కానీ ఒక చిన్న సౌలభ్యం సార్. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు పెట్టి నెలకు మీరు సంపాదించిన నెలకు 10,000 కట్టండి, సంవత్సరానికి 1,20,000 అవుతుంది కదా, నీకు 50,000 ఇస్తా అంటే చెప్పు కొడతారు మిగతా వాళ్ళు. కానీ రాజకీయాల్లో మాత్రం జగనానికి జై జగన్ అంటాం సార్. అదే సార్ రాజకీయం, ఇదే మన సంక్షేమం. అండ్ ఇంకొకటి, మేము చేసిన మంచిని చూసే నాకు ఓటేయండి అని చెప్పి జగనన్న ఎక్కడ చూసిన జగనన్న ఫోటోలే సిద్ధం అని. అవి చూసి లాస్ట్కి అద్దంలో చూసుకుంటే కూడా నా అద్దంలో కూడా సిద్ధమని మా అన్న ఫోటో కనపడుతుంది నాకు. సో కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉంది. కానీ నేను మాత్రం చెప్తున్నాను, కడప జిల్లా వాసిగా చెప్తున్నాను, జగనన్నకి ప్రాణం ఇస్తాం, పవన్ అన్నకే ఓటేస్తాం. ఒక నిమిషం సార్, మీరు సిద్ధం అంటున్నారు, దేనికి కూడా చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కదా, మీరు సిద్ధంగా ఉన్నారు ఆయన గెలిపించడానికి? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను సార్. నేను చెప్పాను కదా, మా ఓటు మాత్రం మా గుండెలిన్న రాజన్న ఉన్నాడు, రాజన్న పాడుతూ ఉంటాడు. జగనన్నకి ప్రాణం ఇస్తాం, పవన్ అన్నకి ఓటేస్తాం. అయ్యో తప్పేముంది సార్, తప్పేముంది? ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. వెంటనే సోషల్ మీడియాలో మొత్తం చేస్తారు అల్లు అర్జున్ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్. అంతకుముందు వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది, రోహిత్ శర్మ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్. ఇప్పుడు అంతకుముందు ఇంకా దరిద్రం మీరు చూసలేదు, మీరు జోక్ అయిపోవట్లేదు. రష్యాలో వారు వచ్చినప్పుడు పుతిన్ వైఎస్ జగన్ ఫ్యాన్స్ అని మ్యూచువల్ ఫ్యాన్స్ అని పెట్టారు. సో ఇన్ని మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్న జనాల మధ్యలో నేను రాజన్ అంటే అభిమానము, పవనానికి ఓటేసిన తప్పేముంది? వాళ్ళకి లేని రూల్ నాకెందుకు వచ్చిందండి? కరెక్ట్, ఖచ్చితంగా చెప్తున్నాను. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. కానీ నా ఓటు మాత్రం జనసేనకే. కడప అంటే కేవలం వైఎస్ఆర్ అని రుద్దకండి. ఇంత ముందు కూడా మీకు చిన్న రిక్వెస్ట్గా పెట్టుకున్నారు మీడియా వాళ్ళకి. కడప అంటే చాలా ఉట్టి వైఎస్ఆర్ కడప కాదు. ఇప్పుడు ముందుగా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు, ఇప్పుడు దాంట్లో కడప తీసేశారు, వైఎస్ఆర్ జిల్లా అయిపోతుంది. అఫీషియల్గా కడప కలెక్టరేట్ మీద వైఎస్ఆర్ అని రాస్తున్నారు. కడప ఏమైపోయింది? ఇన్ని ఏళ్ల తడబడి కడపకున్న హిస్టరీని అంతా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే తీసేసినారు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తాము? కడప అంటే వైఎస్ఆర్. సో ఇదా మనం పిల్లలకి నేర్పించేది? కడపలో ఇంతమంది అన్నమయ్య గారు కానీ, సోమనాథ స్వామి టెంపుల్, ఒంటిమిట్ట టెంపుల్, బౌద్ధ స్తూపాలు ఇన్ని పెట్టుకొని వీటిల్ని చూడండి, గండికోట ఇలాంటి చారిత్రాత్మక ప్రాంతాలు చెప్పారు. మీకు దగ్గరలో ఉన్నారు కదా నగరి ఎమ్మెల్యే, ప్రస్తుత టూరిజం శాఖ మంత్రి రోజా గారు, మీరు అభివృద్ధి ఏం చేయలేదు సార్? మరి కడప జిల్లాలో టూరిజం పరంగా ఏం చేయలేదు. ఆమె ఎప్పుడు మా ఊర్లో ఉన్నారండి అంటే రోజా గారు అభివృద్ధి చెందారంటారా? రోజా గారు ఒక్కరే అభివృద్ధి చెందారండి టూరిజం శాఖలో. తిరుపతికి వచ్చేటువంటి క్యాంపులన్నీ ఆవిడ చేసే జబర్దస్త్ కిట్లన్నీ, అంటే జబర్దస్త్ పక్కకు వచ్చిందండి, ఆమె మూవీ ఆర్టిస్ట్గా ఉండి వచ్చిన ఆవిడ కాబట్టి. అక్కడికి వచ్చే విఐపి క్యాండిడేట్ల దగ్గర మనకి టీటీడీ నుంచి తీసుకున్న టికెట్స్ 10,000 టికెట్ని ఆవిడ ఇల్లీగల్గా సాల్వ్ చేస్తుందండి. అది అధికారికంగా వాళ్ళ వైసీపీ హ్యాండిల్స్ని అడిగితేనే వాళ్ళు బహిర్గతం చేస్తారండి. కారు ఎవరికి కొనాలండి? కారు ఎవరికి కొన్నారు అక్కడ? వాళ్ళ అబ్బాయికి ఏమన్నా 18 సంవత్సరాలు నిండాయా? మేజర్ కాదు కదా. మేజర్ కాని వానికి కారు నేను కొనిస్తానంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి? అది ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, కడపలో మీకు వ్యతిరేకత ఉందా జగన్కి, కడప అంటే జగన్ కదా వైఎస్ఆర్ కదా అని చెప్పేసి. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకే రక్తంతో పుట్టిన, నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె, సునీత రక్తం పంచుకొని పుట్టిన షర్మిల గారు కూడా రాజన్న బిడ్డనే, తనే వ్యతిరేకంగా ఉంది. ఇంకంతకు మించి ఏం కావాలా? ఇక సునీతమ్మ సేమ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా కుటుంబాలను కూడా విడదీస్తున్నారని చెప్పి, నేను ఒక్కనే చేసేసారు దేవుడు. మా ఇంట్లో రాక్షసుడు ఉంటే కూడా వాడిని బయటికి నూకేస్తామండి, అందులో డౌటే లేదు. వాడు పోయి నన్ను నూకేసినారంటే దానికి మనం ఏం చేస్తాం? అంతే కదా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రావణాసుని చంపడానికి రాముడు, లక్ష్మణుడు,
మొత్తం సైన్యం అంతా సుగ్రీవుడు భీష్ముడు మొత్తం సైన్యం ఎవరు మన వానర సైన్యం మొత్తం దిగినారు. రావణాసుడు కూర్చొని మీరందరూ కలిసి వస్తే నన్ను చంపినారు అంటే, ఇలాంటివన్నీ చంపడానికి ఇంతమంది కలిసల్లా తప్పదు. నువ్వు అంత క్రూరుడు, అంత రాక్షసుడు. అది రావణాసుడు ఏ విధంగా అయితే గిన లంకని పాలించినాడో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించినాడు. సిమిలారిటీస్ ఏమంటే అక్కడ రావణాసుడికి సిస్టర్ ముక్కు కోసాడని చెప్పేసి యుద్ధం జరిగింది, కానీ ఇక్కడ రావణాసుడే చెల్లి ముక్కు కోసే రకంగా తయారయ్యాడు. బొల్ల బ్రహ్మనాయుడు పనితీరు పర్లేదు, కాకపోతే ఇంకా ఆయన అంతా ఒంటెద్దు పోకడ, ఆయన పనితీరు అంతా అలాగే ఉంటుంది. బేసిక్గా ఆయనకి ఏమవుతుందంటే ఆయన లోకల్ క్యాడర్లో ఆయన బాగా నెగిటివ్గా ఉంది. ఈసారి ఆయన గెలిచే అవకాశం లేదు. డెవలప్మెంట్ పరంగా చూస్తే అదివరకుతో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఈ ప్రాంతంలో రోడ్లు కానీ ఎలా ఉన్నాయి సార్? రోడ్లు అంటే ఇంక అందరికీ అన్ని కాన్స్టిట్యూన్సీలో 175 ఎలా ఉన్నాయి, మాయ అలాగే అంటే బాగున్నాయనా బాగోలేదన్నా? వైసీపీలో పాలు పోస్తే రోడ్ల మీద నుంచి వెళ్ళిపోతే సంచుల్లో ఎత్తుకోవచ్చు అంట చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు. అవునా? ఎత్తుకుంటున్నాం అందరం. ఓకే. అలాగే మీ ప్రాంతంలో యువతకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా సార్? ఏదైనా వచ్చినా? అలాంటివి ఏమీ లేదండి. నేను అదే పోయినసారి మన సమన్వయ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున టీడీపీ తరఫున అడిగాను సార్, మేమంటే కొంచెం అంతో ఇంతో కొంచెం వెళ్ళగలిగిన వాళ్ళం, అవకాశం వాళ్ళం బయటికి వెళ్ళాము, మేము వేరే రాష్ట్రాల్లో అయినా సరే పని చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ కొంత యువతకి చదువుకొని బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇక్కడ ఏదైనా యువత అవకాశం కావాలి, జీవనోపాధి కావాల్సిన అవకాశం కల్పించండి సార్ అని అడిగాను. ఆయన ఈసారి నేను గెలిస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి, అందరూ సాటిస్ఫైడ్ ఉన్నారు, మళ్ళీ గెలుస్తామంటున్నారు వైసీపీ. వాళ్ళకు కూడా కొంచెం తెలివి ఉందండి. ఓన్లీ సంక్షేమ పథకాలతోటే రాష్ట్రం అనేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండదు అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఒకప్పుడులా లేదు రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్ మీడియా యుగం కాబట్టి వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు డెవలప్మెంట్ ఎంత చేసినా సరే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నెక్స్ట్ తరాలకి ఉద్యోగాల అవకాశాలు లేవని ఆ ఇంపాక్ట్ ప్రతి వాళ్ళలో ఎలా అయితే వచ్చిందో అక్కడ కూడా అలాగే జరగబోతుంది. అట్లా కాదండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది మేమే అని చెప్పేసి, దాని గురించి మీ కామెంట్? ఎవరైనా మేమే గెలుస్తామని చెప్పాలి, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వై నాట్ 175 అంటే నాకు తెలిసి వై నాట్ 175 టు డిఫీట్. ఆయన అన్నిట్లో ఓడిపోవాలని ఛాలెంజ్ తీసుకున్నట్టున్నారు, అది నేను అనుకుంటున్నాను.